యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనములు. మరి రోజుకొక దేశంలో ఏదో ఒక చోట వరద వస్తుంది. మరి ఈరోజు నేను వార్తల్లో చూస్తుంది ఏంటంటే, మరి సౌదీ అరేబియాలో మరి మరి దుబాయ్‌లోనో ఎక్కడో చోట వరదలు వచ్చి ఆకస్మిక వరదలతో మరి అంతా మరి చిన్నాభిన్నమైనట్టుగా చూస్తున్నాం. అదేవిధంగా మొన్న మొరాకోలో మరి ఆకస్మికమైన వరదలు, వివిధ ఆకస్మికమైన వరదలు మరి చాలా దేశాల్లో వస్తున్నాయి. మరి ఇటువంటి ఆకస్మికమైన వరదలు ఎప్పుడు కూడా ఇంత మరి తరచుగా చూడలేదు. కానీ దీనికి సంకేతం ఏంటంటే, ఈ భూమి అంతానికి సంకేతము. భూమిలో వాతావరణంలో అన్నీ కూడా మార్పులొచ్చేస్తాయి. మరి భూమి క్షీణించిపోవటానికి సిద్ధంగా ఉంది. మరి స్టీఫెన్ హాకిన్స్ గారు చెప్పినట్లుగా భూమికి వ్యాలిడిటీ కేవలం 2 సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత భూమి అనేది పూర్తిగా అంతరించిపోతది. అందుకని ఆయన ఒక మాట ఏం చెప్తాడంటే, మీరు ఈ యొక్క భూమి నుంచి వేరే గ్రహాలకు వెళ్ళిపోండి. ఈ భూమి ఇక ఉండదు అని చెప్తున్నారు స్టీఫెన్ హాకిన్స్ గారు. అని చెప్పిన మాటలు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మరి భూమి అంతరించిపోతే మీ ఆత్మ ఎక్కడికెళ్తుంది? భూమి అంతరించిపోయినప్పుడు మనిషి కూడా అంతరించిపోతాడు కదా! మరి మనిషి ఆత్మ ఎక్కడికెళ్తుంది? అయితే నరకము లేకపోతే పరలోకం. కాబట్టి మీరు సిద్ధంగా ఉండాలి. మరి పరలోకానికి ఇష్టపడతారు కదా ఎవరైనా? మరి పరలోకానికి వెళ్ళాలంటే మరి దేవునికి ఇష్టమైనట్టు మనం జీవించాలి. మన మనసును స్థిరపరచుకోవాలి. మన మనసును సిద్ధపరచుకోవాలి. మనం నిగ్రహం కలిగి ఉండాలి. నేనేమైనా సరే పరిశుద్ధంగా ఉండాలి. నేనేమైనా సరే పవిత్రంగా ఉండాలి. అపవిత్రతను అంటకూడదు, మురికి అంటకూడదని ప్రతి దినం మీరు ప్రార్థన చేసుకోండి. ఆయన శక్తి, పునరుద్ధరణ శక్తి మీకు అనుగ్రహిస్తాడు దేవుడు. ఎప్పుడైతే ఆయన పునరుద్ధరణ మీలోకి వస్తుందో పాపం చేయడానికి మీకు మనస్సు రాదు. దేవుడు మీకు తలంపుల్ని, ఆలోచన పూర్తిగా మార్చివేస్తాడు. ప్రతి దినం ఆయన పునరుద్ధరణ శక్తితో మీరు నింపబడి ప్రతి దినం దేవుని సన్నిధిలో మీరు గడిపి ప్రార్థన చేయాలి. ఉదయం లేచి మీరు దేవుని సన్నిధిలో గడపాలి. ఆయన సన్నిధిని మీరు బలంగా అనుభవించి ఆయన శక్తిని బలంగా పొందుకోవాలి. అప్పుడు మీరు పాపం చేయడానికి మీకు మనస్సు రాదు. పరిశుద్ధమైన పవిత్రమైన మనసు దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. మీ మనసును దేవుడు మార్చి నూతన పరిస్థితులు గమనించి ప్రతి గురువు జ్ఞాపం చేసుకోండి. మరి ఆయన రాకడ సమీప దినాల్లో భూమి అంతమైపోయే దినాలు వచ్చిన మొదటిగా దేవుడు రాకడ వస్తుంది. ఆ తర్వాత భూమి అంతమైపోతుంది. ఈ లోపల అనేకమైన విపత్తులు జరుగుతూ ఉంటే అనేక భూకంపాలు ఏంటి, అనేకమైనటి యుద్ధములు, అణియుద్ధములు కూడా జరిగే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. గమనించండి, జ్ఞాపం చేసుకోండి. భూమి అంతమైపోవడానికి సిద్ధంగా ఉంది. భూమితో పాటు మనుషులు కూడా మరి 100 కోట్ల మంది అంతమైపోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి కొంతమంది చెప్తున్నారు, మూడవ ప్రపంచ యుద్ధం వస్తే, అణుయుద్ధం వస్తే కనుక మరి 4 వంతుల్లో 3 వంతులు జనాభా చనిపోతారు. అంటే 100 కోట్ల మంది జనాభా చనిపోతారు అని చాలా చక్కగా చెప్తున్నారు. కాబట్టి మీరు సిద్ధంగా కూడా పరిశుద్ధంగా ఉండండి. దేవుడి మాట దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.